ఆవిల పుట్టిన వయసుడు దోపిడి చేయాలంటిరిరో పాదాలల్లో పుట్టిన వాళ్ళను పాతరేసిరదిగో. మరి గా మను చరిత్ర కూడా విప్పడానికి వస్తున్నాడు రమేష్. ఒకసారి గట్టిగా చప్పట్లు, మీ చప్పట్లే మనకు గట్టిగా. జై బీసీ. అల్లుడు హరీశురావు కాకతీయ మిషన్లల్ల కమిషన్ అయిందో. అంటే ఎక్కడ పోయింది బీసీల త్యాగం? ఇలా లేదు బీసీలు. సమయవడిరో సిరియవడిరా, సమయవడిరో సిరియవడిరా, సమయవడిరో సిరియవడిరా. మరి అందుకనే ఇలా మహాత్మా పూలే బహుజనుల బతుకులలో మహాత్మా పూలే బతుకులలో మహాత్మా పూలే
వయసులు చేయాలంటిరో పాదాలలో పుట్టిన వాళ్ళను పాతరేసిరదిగో పాదాలలో పుట్టిన వాళ్ళను పాతరేసిరదిగో పాదాలలో పుట్టిన వాళ్ళను పాతరేసిరదిగో పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నాం ఆ బ్రహ్మ కలిసి తిరిగేటట్టు రాతలు మార్చేస్తారు ఇలాంటి మళ్ళీ ఎందుకంటే ఇలా బీసీ సాధికారిక సంస్థ పెట్టి ఇలా మన వృత్తులు ఎట్లా ఆగమైపోయినా ఇవాళ ఇంకా మన పిల్లలు చదువుకు దూరమై మరి కుమ్మరి వృత్తి చేసి కమ్మరి వృత్తి చేసి వర్ష బట్టి అదే చేపలు బట్టి అదే గొర్రెలను కాసి గదే తాళ్ళు గీసి అదే చేనేతనేసే పిల్లలు మళ్ళా గదే వృత్తిలో పోకుండా ఇలా టెక్నాలజీ వచ్చింది మరి టెక్నాలజీ వైపు మన పిల్లల్ని మళ్లించాలంటే ముఖ్యంగా మన పిల్లలకు విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి వేదికలు ఇలా మరి ఎందుకు ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఈ దేశంలో ఎవరైనా మీటింగులు పెట్టుకుంటున్నారంటే అది బీసీలు తప్ప ఇంకోటి కానే కాదు నేను ఎక్కడ చూసినా కూడా ఈడ పలానా కాడ బీసీ మీటింగు గల కాడ బీసీల మీటింగు గల బీసీల ధర్నా ఈడ బీసీలు మరి ఎందుకు స్వతంత్రం వచ్చినాక మనకి ఈ దౌర్భాగ్య స్థితి ఎందుకైందంటే మనం పరిపాలించేటోళ్ళు మనోడు కాదు వడ్డించేటోడు మనోడు కాదు మనం ఇంకా దేహి దేహి అంటున్నాం అది కాదు మాకు రాయితీలు కాదు మనకు కావాల్సింది ఏం కావాలి రాజ్యం కావాలి రాజ్యాధికారం కావాలి రాయితీలే మనకు కావాల్సింది అన్నా చెప్పలేరు మీరు ఏమైనా తప్పు మాట్లాడుతున్నానే ఏదో చిన్నపిల్ల కానీ మీ ముందు చాలా చిన్నవాడిని నేను నాకు నిన్న 40-35 ఏళ్ళు ప్రపంచంలో మొన్న మంచి వీడియో వేయటం ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించరు కానీ మనకు రాయితీలు కావాలి రాజ్యాధికారం కావాలి అంతేనా ఒకసారి జై బీసీ గట్టిగా జై బీసీ ఎట్లా ఊరంటే పల్లకి మోసేటి పోయిలమైనాము పాసి పని చేసేటి పాంచోళ్ళమైనాము పాసి పని చేసేటి పాంచోళ్ళమైనాము పల్లకి మోసేటి పోయిలమైనాము పాసి పని చేసేటి పాంచోళ్ళమైనాము పాంచోళ్ళమైనాము పాసి పని చేసేటి పాంచోళ్ళమైనాము చెయ్యబట్టాము పూర్వజన్మల పాపం అనుభవించినాము పూర్వజన్మల పాపం అనుభవించినాము పూర్వజన్మల పాపం అనుభవించినాము 3 వర్ణాల ప్రేనుల వాళ్ళు పూలెట్టాయని తీయరా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన నాయకులు ప్రీతమ నాయకులు అన్న అధ్యక్షులు దేవేందర్ గౌడ్ గారు ఇచ్చేశారు లేచి కర్తాలతో సాదర స్వాగతం పలకండి. ఇంతసేపటి నుంచి రామలింగం అందిస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఒక 15-20 నిమిషాల్లో మనం ఆహ్వానించినటువంటి ముఖ్య అతిథి గౌరవ అతిథులు సన్మాన గ్రహీతలు అందరూ 15 నిమిషాల్లో ఇక్కడ హాజరవుతారు. ఆ 15 నిమిషాల వరకు బడుగు బలహీన వర్గాల సమస్యలపైన మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ అందిస్తున్న రామలింగం బృందం అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షించి మీరు కూడా కొద్దిగా ఉత్తేజం కావాలని కోరుకుంటున్నాను. ఈ సమాజానికి అభివృద్ధి చేయడంలోనే నిమగ్నం అయిపోయినాయి. కానీ ఓటు కాడికి ఇలాకి వచ్చేసరికి
మరి మనం వేసే ఓటు ఎవరికి వేస్తున్నాం? ఇలా సోదరులారా, ఈ సమాజంలో అందరూ నీ ఓటు రాజ్యమేల సీటయిందిరా, దాన్ని నమ్ముకుంటే మన బతుకే ఆగమైతిరా, ఓటంటే తెల్లగాగితముగారురా, ఓటంటే కంప్యూటర్ బటనుగారురా, ఓటంటే 100 రూపాయల నోటుగారురా, ఓటంటే నిలుసున్నరు చూడరా, అన్న తమ్మంటూ మనతో వరస కలుపుతారురా. గా 5 రోజులే అన్న తమ్మి అని ఎన్ని రోజులు అంటారు వాళ్ళు? ఎన్ని రోజులనా? 5 రోజులే. అన్న తమ్మంటూ మనతో వరస కలుపుతారురా, కులం లేదు మతం లేదు అందరూ ఒక్కటందురా, కులం పేరు చెప్పుకొని ఒక్కటైతారురా, పార్టీలంటూ మనము పానమిచ్చుడేందిరా, ఓటంటే తెల్లగాగితముగారురా, ఓటంటే కంప్యూటర్ బటనుగారురా, ఓటంటే 100 రూపాయల నోటుగారురా, ఓటంటే చీపులికరు మందుగారురా. భారత రాజ్యాంగము అందరినీ సమానంగా చూడాలి అన్న మాట మరిచిండ్రు నేడురా. మర్చిపోయారా సార్? మర్చిపోయారా? మరి గిల్లాగడ దాకా మనం గదే చెప్పుకుంటున్నాం. ఈ సమాజంలో ముగ్గురుంటే పెద్దోళ్లకు ఒక తల్లిదండ్రికి 3 కొడుకులు. తల్లికి ఎవరిష్టం? తల్లికి చిన్న కొడుకు ఇష్టం, తండ్రికి వాళ్ళు ఇష్టం, పెద్ద కొడుకు ఇష్టం. మధ్యలో పరిస్థితి ఏంది? చిన్నోళ్ళేమో ఎస్సీ సోదరులు మొత్తం తల్లి ఎమ్మడిపోతారు, వాళ్ళు పట్టించుకుంటారు. పెద్ద పెద్ద కులాలలో వాళ్ళు పట్టించుకుంటారు. పూరి గుడిసెలో తల్లి ఓటుకు తేడా లేదురా, ఓటంటే తెల్లగాగితముగారురా, ఓటంటే కంప్యూటర్ బటనుగారురా, ఓటంటే 100 రూపాయల నోటుగారురా, ఓటంటే చీపులికరు మందుగారురా. మరి అందుకనే మేమన్నా నిన్న హైదరాబాద్ నల్గొండ నుంచి వచ్చేటప్పుడు బస్సులో ఒక చర్చ నడిచింది. అంటే మనోళ్ళే అన్న మనం బీసీలం బ్యాక్వర్డ్ క్లాసెస్ కదనే అని. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఈ బీసీలలో కొద్దిగా మార్పు అవపడది. సప్పండ కులాలన్నీ వృత్తులల్ల మునిగి పోంగా, చెట్టు నుంచి కళ్ళు తీసి సేద తీర్చే గౌడన్న, ఈ నీతి గల్ల జాతులన్నీ ఏకమై ఎదురు పడితే ఏలేటి మనువాదుల ఎల్లగొక్క నీక ఇప్పుడు అనగారిన మనమే ఇప్పుడు అధికారం గుంజుకో, ఇదంత చేసి ఇలా ఆకలికైనా 6 సంవత్సరాలు బతికి సస్తా గాని మా ఆత్మగౌరవానికి అన్యాయం జరిగితే ఎక్కడ కూడా బీసీలు సహించమని చెప్పేసి నినాదం మనం తీసుకుపోవాలి. ఇలా ఏమంటాం? రెడ్డి గారు